వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన ఆదికాండ గ్రంథములో నుండి 22వ అధ్యాయంలో మొదటి వాక్యం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనేను. చాలండి. ఈ వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మా అందరితో మీరు మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బోరగా మీరు వాడుకోనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాముల నేనేమైన ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైన ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైన ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీకర్పిస్తాను. స్తోత్ర. బైబిల్ గ్రంథంలో నుండి మనం చదువుకున్న వాక్య భాగంలో ఓ ప్రాముఖ్యమైనటువంటి పాఠం మన కొరకు పొందుపరచబడి ఉంది. అదేమిటంటే, మనము ఆరాధిస్తున్న దేవుడు మనలను పరిశోధించే దేవుడు. మనలను పరిశోధించే దేవుడు ఆయన. దేవుని పరిశోధన మన బ్రతుకులకు అత్యవసరం, అతి ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని చేత పరిశోధింపబడకుండా మనము దేవుని వద్ద మెప్పును పొందలేం. సంవత్సరమంతా చదివిన విద్యార్థులకు పరీక్ష ఎలాగో క్రైస్తవ ఆధ్యాత్మిక జగత్తులో విశ్వాసులమైన మనకు, దేవుని భక్తులమైన మనకు పరిశోధన అలాంటిది, అంత అవసరమైనది. దేవుడు పరిశోధిస్తారు. దేవుడు మనలను పరిశోధిస్తారు. పరిశోధించటానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. బాగా వినండి. ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి దేవుడు మనల్ని పరిశోధించటానికి. ఒకటిగా మీకు నేను తెలియజేస్తాను. చెప్పే ప్రతి మాట దైవ వాక్కు గనుక మన బ్రతుకులకు ప్రాముఖ్యమైనవి, ప్రధానమైనవి గనుక శ్రద్ధ కలిగి మీరు వినాలి. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అని వ్రాయబడింది. ఆ సంగతులు జరిగిన తరువాత ఏ సంగతులవి అని మనం ప్రశ్న వేసుకుని ఆలోచన చేస్తే, కల్దీయుల ఊరు అనేటువంటి ఓ పట్టణం,
కల్దీయుల ఊరు అనేటువంటి ఆ పట్టణాన్ని ఆ రోజుల్లో పరిపాలిస్తున్న రాజుగారి పేరు ఊరు. అతని పేరును బట్టే ఆ పట్టణానికి ఊరు అనేటువంటి పేరు వచ్చిందని కూడా చరిత్ర సాక్ష్యమిస్తోంది. కల్దీయుల ఊరు అనేటువంటి పట్టణాన్ని ఊరు అనే రాజు పరిపాలిస్తున్న రోజులలో ఊరు అనే రాజు ఊరు అనే ఆ పట్టణంలో 2 విగ్రహ గుడులు కట్టించాడు. ఒకటి చంద్రదేవుని గుడి, 2 చంద్రదేవత గుడి. చంద్రదేవుని బొమ్మ పేరు నన్నారు, చంద్రదేవి బొమ్మ పేరు నింగాళ్. నన్నారు, నింగాళ్ అనే పేర్లు కలిగిన 2 విగ్రహ గుడులు కట్టించాడు విగ్రహాలకు ఊరు అనే రాజు. ఆ 2 గుడులలో పూజారులు, పూజారి మణులు పూజలు నిర్వహిస్తూ ఉండేవారు. వాళ్లకు వంతులు ఉండేవి. తమ తమ వంతులు చప్పున వెళ్ళి నిత్య పూజా విధానాన్ని జరిగించి నైవేద్యం పెట్టి రావాలి. అలా తమ తమ వంతుల చప్పున నన్నారు గుడిలోనికి వెళ్ళి నిత్య పూజా విధానాన్ని జరిగించి నైవేద్యం పెట్టి వచ్చేటువంటి పూజారుల వంతుకు చెందిన ఒక పూజారి, పూజారుల తెగకు చెందిన ఒక పూజారి తెరాహు. ఈ తెరాహు గారి కుమారుడే అబ్రాము. అబ్రాహాము గారి యొక్క మొదటి పేరు అబ్రాము. ఈ అబ్రాము గారు తెరాహు కుమారుడు. ఈ తెరాహు గారు నన్నారు గుడిలో పూజారి కల్దీయుల ప్రాంతంలో. కల్దీయులు చంద్రారాధికులు. మీకు తెలుసు కదా, ఐగుప్తీయులు సూర్యారాధికులు, కల్దీయులు చంద్రారాధికులు. చంద్రారాధికులైన కల్దీయుల ప్రాంతంలో ఊరు అనే పట్టణములో ఉన్న నన్నారు, నింగాళ్ అనేటువంటి విగ్రహాల గుడులలో నన్నారు గుడికి సంబంధించిన వంతు చప్పున వెళ్ళి నిత్య పూజా విధానాన్ని జరిగించి నైవేద్యం పెట్టి వచ్చేటువంటి పూజారుల వంతుకు చెందిన ఒక పూజారి తెరాహు. ఈ పూజారి గారి కుమారుడే అబ్రాము. తెరాహు బొమ్మలు తయారు చేసేవాడని, బొమ్మలు అమ్ముకునేవాడని కొన్ని విధాల వ్యాఖ్యానాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిని నేనేం తప్పు పట్టడం లేదు, ఎందుకంటే వ్యాఖ్యానములు పలు విధములుగా పలకబడవచ్చు. కానీ చరిత్ర ఒకటే ఉంటుంది. ఇతడు నన్నారు గుడిలో పూజారి, ఇతని కుమారుడే అబ్రాము. ఈ అబ్రాము గారిని దేవదేవుడు దర్శించారు, అతనితో మాట్లాడారు. అద్భుత రీతిలో అతన్ని దేవుడు దర్శించి మాట్లాడటం జరిగింది. మన దేవునిలో ఉన్న మరొక గొప్పతనం ఏమిటంటే ఆయన ప్రతి ఒక్కరిని దర్శిస్తూ ఉంటారు. ఎందుకు? ఆయనకి పక్షపాతము లేదు. కొర్నేలి గారి ఇంటికి వచ్చినటువంటి అపోస్తలుడైన పేతురు గారు పలికిన మాట ఏమిటంటే, ఇందును బట్టి నాకు అర్థమవుతోంది దేవుడు పక్షపాతి కాడు అంటూ. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడు. అందరికీ ప్రభువు. మనం ఆరాధిస్తున్న దేవుడు అందరికీ ప్రభువు, అందరి ఉపకారి, అందరి కాపరి, అందరి ఊపిరి, యావత్ మానవ జాతి మేపరి ఆయన. కాబట్టి ఆయనలో పక్షపాతం ఉండదు కనుక ప్రతి ఒక్కరిని ఆయన దర్శిస్తూ ఉంటారు. నేను నమ్మి రూఢిగా ప్రకటిస్తున్నాను, ఈ ఆరాధనలో వాక్యం ద్వారా మనల్ని అందరినీ కూడా దేవుడు దర్శించారు, దర్శిస్తున్నారు. అందరినీ దర్శించే దేవుడు ఆయన. అబ్రాము గారిని దర్శించారు, పూజారి కుమారుణ్ణి దేవుడు దర్శించారు. అంతేకాదు అతనితో మన దేవుడు మాట్లాడారు. మనము ఆరాధిస్తున్న దేవుడు మాట్లాడతారు. ఆయన మాట్లాడే దేవుడు ఆయన. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. కాళ్ళు ఉండి నడిచే దేవుడు మన దేవుడు. అలల తలలో వంచి నీటిపైన నడిచిన దేవుడు ఆయన. చేతులుండి సహాయం చేసే దేవుడు ఆయన. మునిగిపోబోతున్న సీమోను పేతురు గారిని చేయి పట్టి లేవనెత్తిన దేవుడు ఆయన. అందుకనే యేసు ప్రభువు వారి పరిచర్య నిలబెట్టే పరిచర్య, పడగొట్టే పరిచర్య కాదు. సాతానే పడగొట్టేస్తాడు. యేసయ్యది నిలబెట్టే పరిచర్య. నిలబెడతారు ఆయన. మునిగిపోబోతున్న సీమోను పేతురుని చేయి పట్టి లేవనెత్తి నిలవబెట్టారు. కాళ్ళు ఉండి నడిచే దేవుడు. అలల తరలో ఉంచి నీటిపైన ఆయన నడిచొచ్చారు. చేతులుండి సహాయం చేసే దేవుడు ఆయన. మునిగిపోబోతున్న సీమోను పేతురు గారిని చేయి పట్టి లేవనెత్తి నిలవబెట్టారు ఆయన. నోరు ఉండి మాట్లాడే దేవుడు, కన్నులుండి చూచే దేవుడు, చూచుచున్న దేవుడు, చెవులుండి మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదారు. చూశారు?
కనుక కన్నులుండి చూచే దేవుడు, నోరుండి చెవులుండి, కాళ్ళు ఉండి నడిచే దేవుడు, చేతులుండి సహాయం చేసే దేవుడు, చెవులుండి ప్రార్థన ఆలకించే దేవుడు, కన్నులుండి చూచే దేవుడు, నోరు ఉండి మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడతారు. అదిగో అబ్రాముతో దేవుడు మాట్లాడారు. అబ్రామా, నేను సర్వశక్తి గల దేవుడను, నేను చూపించేటువంటి ప్రాంతమును నీవు వెళ్ళు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నుండి వచ్చేటువంటి జనాంగం ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె విస్తరిస్తారు, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను, నీ జోలికి ఎవరైనా వస్తే వాళ్ళ సంగతి ఏంటో నేను చూసుకుంటాను అన్నట్లుగా అద్భుతమైన భరోసా ఇచ్చి అబ్రాము గారితో దేవుడు మాట్లాడారు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడారో వెంటనే అబ్రాము గారు దేవుని మాటను నమ్మారు. దేవుని మాట ప్రకారం తన స్వప్రాంతాన్ని విడిచిపెట్టి ప్రయాణం మొదలుపెట్టారు. ఆ తరువాత తెలుసుగా మీకు, దేవుడు కాలక్రమంలో అతని పేరును మార్చేశారు, అతని తీరును మార్చేశారు, అన్నీ అనుగ్రహిస్తూ వచ్చారు దేవుడు అతనికి. ఒక్క మాటలో చెప్పాలంటే, అతన్ని దేవుడు దర్శించి అతనితో మాట్లాడి అతన్ని పిలిచి ఏర్పరిచి తన ప్రాంతం నుండి వేరుపరిచి అతన్ని ఒక గొప్ప జనాంగానికి మూల పురుషుడిగా నియమించి అతని పేరు మార్చి అతని తీరు మార్చి అతనికి కావలసినవన్నీ అనుగ్రహించి వాగ్దాన పుత్రుని కూడా దయచేశారు. దేవునికి స్తోత్ర. ఇలా అన్నీ ఇచ్చిన తరువాత, ఈ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రాహాముని పరిశోధించారు. ఇన్ని జరిగినాయి. పిలవటం, ఏర్పరచటం, నియమించటం, వేరుపరచటం, పేరు మార్చటం, తీరు మార్చటం, అన్నీ అనుగ్రహించటం, వాగ్దాన పుత్రుని కూడా ఇవ్వటం, ఇవన్నీ ఈ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రాహాము గారిని పరిశోధించారు. ఎందుకు పరిశోధిస్తారు దేవుడు? మూడు కారణాలు బాగా వినండి. ఒకటి, అన్నీ ఇచ్చి దేవుడు పరిశోధిస్తారు. 2, ఇంకా ఎన్నో ఇవ్వటానికి దేవుడు పరిశోధిస్తారు. 3, మన విశ్వాసాన్ని మెరుగుపరచటానికి దేవుడు పరిశోధిస్తారు. మొదటిది, అన్నీ ఇచ్చి దేవుడు పరిశోధిస్తారు. గుర్తుంచుకోండి, మన దేవుడు మన అక్కరలు తీర్చే దేవుడు, మన లోట్లు పూడ్చే దేవుడు, తన మహిమైశ్వర్యములో నుండి తన ఐశ్వర్యమునకు తగినట్లుగా మనలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చే దేవుడు ఆయన. తప్పకుండా మనకు అనుగ్రహిస్తారు. మీరు ఏ లోటుతో, ఏ కొరతతో, ఏ కొదువతో, ఏ సమస్యతో, ఏ ఇబ్బందితో, ఏ కన్నీటి వేదనతో ఈ స్థలానికి వచ్చారో నాకు తెలియదు, కానీ మనల్ని అందరినీ కూడా చూచుచున్న దేవుడు ఆయన. తప్పకుండా మీ అక్కరలు తీర్చబడతాయి, మీ లోట్లు పూడ్చబడతాయి. ప్రతి వ్యతిరేకత మీకు పాదపీఠంగా మారుద్ది. గొలియాతంత ఎత్తైన శ్రమ, వ్యాధి, బాధ, రుగ్మత, సమస్య, శత్రువు సహితము మీ పాదాల ముందు బోర్ల త్రోయబడుద్ది. ప్రతి సమస్య మబ్బు విడిపోయినట్లుగా విడిపోతుంది. కృపాక్షేమాలు ఇక్కడి నుండి మీ వెంట వస్తాయి. ఇక అందులో తిరుగులేదు. దేవుడు ఇవ్వవలసినవన్నీ మీకు అనుగ్రహిస్తారు. అయితే అన్నీ ఇచ్చి దేవుడు పరిశోధిస్తారు, మర్చిపోద్దు. అన్నీ ఇచ్చి దేవుడు పరిశోధిస్తారు. ఎందుకు పరిశోధిస్తారు? అన్నీ ఇచ్చాను కదా, వీళ్ళ మనస్సు, వీళ్ళ చూపు, వీళ్ళ లక్ష్యం నా పైన ఉన్నాయా లేవా అని తెలుసుకోవటానికి దేవుడు అన్నీ ఇచ్చి పరిశోధిస్తారు. అబ్రాహాము గారిని అందుకే పరిశోధించారు. ఎందుకంటే అన్నీ ఇచ్చారు దేవుడు, చాలా సంగతులు జరిగిపోయాయి. వాగ్దాన పుత్రుని కూడా ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఈ అబ్రాహాము యొక్క దృష్టి, ఏకాగ్రత, లక్ష్యము నా పైన ఉన్నాయా లేవా, ఇతడు నిజముగా నా పైన భయభక్తులు కలిగి ఉన్నాడా లేడా అని దేవుడు అతన్ని పరిశోధించారు. ఎలాంటి పరిశోధనది? నీ కుమారుణ్ణి తెచ్చి నాకు బలిచ్చేయి అలా. అలా గనక ఒక్క మాటలో చెప్పుంటే ఇష్మాయిల్ని తెచ్చేసేదుడు మనోడు, కుమారుడే కదా అతను కూడా. దేవుడు క్లియర్గా అడిగారు, నీకొక్కగానొక్క కుమారుడైన నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తెచ్చి బలివ్వమన్నాడు ఆయన. ప్రేమించుచున్న అనే మాటను గమనించండి. అంటే ఇప్పుడు పిల్లోడు పుట్టిన తర్వాత ప్రేమ అంతా ఎటు వెళ్ళిపోయింది? లేకపోతే కొంత ప్రేమ ఎటు షిఫ్ట్ అయిపోయింది? మరి అది ప్రభు మార్గంలో ఉన్నప్పుడు అన్నదమ్ములనైనను
అక్క చెల్లెండ్రులైనను తల్లిదండ్రులనైనను ఏమైనను ఆఖరికి ప్రాణమును సహితము మనం లక్ష్య పెట్టకూడదు. అంటే విడిచిపెట్టేమని కాదు, చచ్చిపోమని కాదు, అన్నిటికంటే ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలని, అన్నిటికంటే గొప్పగా దేవుణ్ణే చూడాలని, ఆరోగ్యము, ఆయుష్, అభిషేకము, ఆశీర్వాదము, ఐశ్వర్యము, ఎదగటానికి మంచి మంచి అవకాశాలు, జీవము, ఊపిరి సమస్తము అనుగ్రహిస్తున్న దేవుని వైపే మన చూపు నిలపాలని దాని అర్థం. ఓకేనండి? అందుకని ప్రభువుకే ప్రథమ స్థానం ఇవ్వాలి. అప్పుడు మనం అధమ స్థానంలోనికి పోకుండా ఉంటాం. ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి, దేవునికి ముఖ్య స్థానం ఇవ్వాలి. మన చూపు, మన లక్ష్యం, మన గురి, భయభక్తులు సమస్తం, మన మనస్సు ఆయన పైన, ఆయన వైపు నిలపాలి. అది అవసరం. అలా మనం క్రమంగా ఉన్నామా లేదా అని తెలుసుకోవటానికి అన్నీ ఇచ్చి దేవుడు పరిశోధిస్తారు. ఒక రాజుగారు 2 దాసులను పిలిచాడు. అతని దగ్గర పనిచేసే వాళ్ళందరికీ మంచి జీతభత్యాలు ఇస్తున్నాడు ఆయన. పరీక్షిద్దామని చెప్పి 2 దాసులను పిలిచి, వెండి పెట్టే, బంగారు పెట్టా, వజ్రాలు పెట్టి ఈ మూడిట్లో ఏది కావాలో కోరుకోండిరా అన్నాడు. ఒకడు పరిగెట్టుకుంటూ వజ్రాలు పెట్టి మీద పడిపోయి నెత్తిమే పెట్టుకెళ్ళిపోయాడు. వెంటనే రాజుగారు ఇంకొక దాసుడిని పిలిచి వజ్రాలు పెట్టే అక్కడ పెట్టి అడిగాడు, నీకేం కావాలో కోరుకోరా. ఆడది పట్టుకుపోయాడుగా, నీకేం కావాలో తీసుకుపోన్నాడు. వాడు పరిగెట్టుకుంటా వచ్చి రాజుగారిని బట్టుని ఎత్తిపోతున్నాడు. ఒరే దించరా బాబు, పడిపోతాను రా బాబు, దించరా బాబు అంటున్నాడు రాజుగారు. నేను దించను రాజా, నువ్వే కావాలలాగా అంటున్నాడు. నేనెందుకురా నీకు, వెండి పెట్టా, వజ్రాలు పెట్టా, బంగారు పెట్టే ఉంది, ఆ పెట్టెలు ఏదో పెట్టి పట్టుకుపోవచ్చు కదా అంటున్నాడు రాజుగారు. అవెన్నాళ్ళు ఉంటాయి రాజా, కూర్చుని తింటే కొండలు కూడా కరిగిపోతాయి కదా అన్నాడు. కొండలనే కరగబెట్టేసేవాడు నన్ను ఎందుకు పట్టిపోతున్నారు బాబా అంటున్నాడు రాజుగారు. రాజా, నీవు నా వాడివైతే రాజ్యం నాది కాదా, అందు ఉన్న సంపదలన్నీ నావే కదా, బోనస్గా ఈ 3 బాక్సులు కూడా నాయే కదా అన్నాడు. చూసారు ఎక్కడికి వేసాడు? అంటే వాడి గురంతా, వాడి లక్ష్యం అంతా ఎవరి మీద ఉంది? రాజుగారి మీద. అందుకనే రాజును కోరుకున్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి అయిన దేవాది దేవునిపైనే మన గురి, లక్ష్యము, చూపు నిలిపి తీరాలి. అప్పుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా మనం పొందుకోగలుగుతాం. అసలు మన చూపు, లక్ష్యం, మన భయభక్తులు, మన గురి ఆయన వైపు ఉన్నాయా లేవని తెలుసుకోవటానికే దేవుడు అన్నీ ఇచ్చి మనల్ని పరిశోధిస్తారు. అన్నీ ఇచ్చి పరిశోధించి దేవుడైన యోబు గారు కూడా అన్నీ ఇచ్చి దేవుడు పరిశోధించారా లేదా? అది దేవుని లక్షణం. అది కనుక అన్నీ పొందుకుని ఆహా ఓహో అనుకుంటూ దేవుణ్ణి ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. అర్థమవుతుందా? మేలు పొందాక మేకుల్లా మారకూడదు. సాయం చేసిన దేవుణ్ణే మనలోని మాయం చేయకూడదు. అర్థమవుతుందండి? అన్నం పెట్టిన దేవునికి సున్నం కొట్టే రకాలుగా మనం ఉండకూడదు. కనుక అన్నీ ఇచ్చిన దేవుడు మనల్ని పరిశోధిస్తారు. ఇతన్ని పరిశోధించారు. నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తెచ్చి బలి ఇవ్వని. నిజానికి దేవుడు బలి కోరువాడండి. ఆయన బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. బలియు అర్పణ కోరవు నీవు, బలి అయితివి నా దోషముకై. స్తోత్ర. బలి అర్పణలు కోరు దేవుడు కాదాయన. అందుకనే పూర్వం పాడుతూ ఉండేవారు ఈ పాటని. ధనధాన్యములను కొరడు యేసు, నైవేద్యము లేదు, నారికేళము లేదు, గుడులు లేవు, గోపురములు లేవు అని పాడుతూ ఉండేవారు. ఆయన బలి కోరువాడు కాడు. కానీ పరిశోధించటానికి, పరీక్షించటానికి దేవుడు ఆ విధంగా కోరుకుంటే ఆ పరీక్షలో నిలిచాడు అబ్రాహాము గారు, గెలిచాడు అబ్రాహాము గారు, మంచి కితాబు పొందాడు దేవుని వద్ద నుండి అబ్రాహాము గారు. విశ్వాస వీరుల జాబితాలో చేరి నేటికి కొనియాడబడుతున్నాడు అబ్రాహాము గారు. చూసారా, పరీక్షకు నిలిచాడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, నీకు ఇవ్వవలసినవన్నీ దేవుడిస్తారు, అందులో ఢోకా లేదు. ముందే చెప్పాను, మీరు పొందుకోవలసినవి పొందుకుని తీరతారు ఖచ్చితంగా.
దేవుడిస్తారు. దేవుని యొద్దకు వచ్చేవారు దేవుడు ఉన్నాడని అడుగువారికి ఆయన నిశ్చయముగా ఫలము దయచేయవాడని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్ము, నీకు ఎవ్వరిసినవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తారు. అయితే అన్నీ ఇచ్చిన దేవుడు నిన్ను ఖచ్చితంగా పరిశోధిస్తారు. పరిశోధనలో నిలిచి గెలిచిన వారే గొప్పవాళ్ళుగా, మంచి విశ్వాసులుగా, మంచి భక్తులుగా దేవుని దృష్టిలో ఎంచబడతారు. ఇప్పుడు నాకు అర్థమైంది, నీవు దేవునికి భయపడువాడవని అని పలకబడింది కదా అబ్రహాము గారి కోసం మాట. అలాంటి మాట దేవుడు తన నోట మన గురించి కూడా పలుకునుగాక. అందు నిమిత్తమై దేవుడు మనకు అన్నీ ఇచ్చి మనల్ని పరిశోధిస్తారు. పరిశోధనకు సిద్ధపడితే ఇవ్వవలసినవన్నీ దేవుడు నీకు ఇచ్చేస్తారు. అన్నీ ఇచ్చి పరిశోధిస్తారు ఆయన. రెండవది, ఇంకా ఎన్నో ఇవ్వటానికి నిన్ను పరిశోధిస్తారు. అది కూడా చెప్తాను. మీరు అదే ఆదికాండ గ్రంథంలో 24వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు గమనించగలిగితే, అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. చాలండి, గమనిస్తున్నారా? అన్ని విషయాల్లోనా, కొన్ని విషయాల్లోనా? అంటే అన్ని విషయాల్లో దేవుడు అతన్ని ఆశీర్వదించారు. కొరత కొదువ లేని సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని, పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రాహాము గారికి అనుగ్రహించారండి. ఎంత గొప్ప విషయం! అర్థం చేసుకోండి దయచేసి. 22వ అధ్యాయంలో పరిశోధించిన తర్వాత 24వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంకా గొప్ప సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి కొరత కొదువ లేని దీవెనిచ్చారు. అంటే అన్నీ ఇచ్చి పరిశోధించారు. పరిశోధనలో నెగ్గాక ఇంకా ఎన్నో అతనికి అనుగ్రహించారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అన్నీ ఇచ్చి దేవుడు పరిశోధిస్తారు, ఇంకా ఎన్నో ఇవ్వటానికి కూడా దేవుడు పరిశోధిస్తారు. యోబు గారిని దేవుడు పరిశోధించారు, అన్నీ ఇచ్చి పరిశోధించారు, ఇంకా ఎన్నో ఇవ్వటానికి పరిశోధించి ఎన్నంతల దీవెనిచ్చారు అతనికి? 2 దీవెన యోబు గారికి దేవుడు ఇచ్చారు. అలాగే అబ్రాహాము గారిని కూడా దేవుడు అన్నీ ఇచ్చి పరిశోధించి, ఇంకా ఎన్నో ఇవ్వటానికి పరిశోధించి, ఇంకా ఎన్నో 24వ అధ్యాయంలోకి వచ్చేసరికి అతనికి దయచేశారు. అది మన దేవునిలో ఉన్న గొప్పతనం. అందుకనే పరిశోధనను మనం కోరుకోవాలి. పరిశోధనకు దూరంగా పారిపోకూడదండి. అమ్మో, పరిశోధింపబడటం అంటే సామాన్యం కాదు అని భయపడకండి. అర్థం చేసుకోండి, పరిశోధన సమయంలో ఎంత కష్టం మన బ్రతుకుపైకి వచ్చినా అస్సలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ జీవితం కూలిపోకుండా కాపాడతారు ఆయన. కానీ పరిశోధన ఎదుర్కొని తీరాలి. మీకు తెలియటానికి, ఇసుకలో కట్టబడిన ఇంటిపైకేనా, బండ మీద పునాది వేయబడిన ఇంటిపైకి కూడా వరదలు, వాన, తుఫాను వచ్చాయా? 2 ఇళ్ల మీదకి వచ్చాయి కదా. అంటే అర్థం ఏంటి? మన బ్రతుకులు క్రీస్తు అనబడిన బండపైన పునాది వేయబడి కట్టబడినప్పటికీ, ఇసుక పైన పునాది వేయబడి కట్టబడిన ఇంటిపైకి ఏమొచ్చి కొడతాయో, బండ మీద పునాది వేయబడి కట్టబడిన ఇంటిపైకి కూడా అవే వస్తాయి. మన బ్రతుకులకు కూడా రావాల్సిన వస్తాయి జీవితంలో. కనుక ఎందుకు భయపడాలి మనం? దైవ పరిశోధన కూడా మన బ్రతుకులోకి రావాలి. 139వ కీర్తన ప్రకారం చూస్తే, దేవా నన్ను పరిశోధించి తెలుసుకోమని దావీదు గారు కోరుకున్నాడండి. నన్ను పరిశోధించండి అయ్యా అని. కనుక దేవుని పరిశోధనను మనం కోరుకోవాలి. దేవుని పరీక్ష మనం కోరుకోవాలి. నాకు పరీక్ష అనుగ్రహించండి, నన్ను పరీక్షించండి, నన్ను పరిశోధించండి అని కోరుకునే స్థాయిలో ఉన్న భక్తుల్నే, విశ్వాసుల్నే దేవుడు పరిశోధిస్తారు. అన్నీ ఇచ్చి పరిశోధిస్తారు, ఇంకా ఎన్నో ఇవ్వటానికి పరిశోధిస్తారు. పరిశోధనను కోరుకోండి. ఇంకా ఏదో చిన్నిగా ఏ రోజు అదొద్దు. అర్థమవుతుందా? తలపోటు వచ్చేస్తున్న ప్రభు తగ్గిపోవాలి, ఖచ్చితంగా తగ్గిపోతుంది. కొన్ని తలపోట్లు టీ తాగినా తగ్గిపోతాయి. వాటికి కూడా దేవుని పనుల్లో పెట్టుకోకండి, ఓకేనా? అది చెప్తున్నా. అలాంటి చిన్న కొత్తిమీర కట్ట కోరికలు కాకుండా. విలియం కేరీ అయ్య గారు, ఖండాంతర సువార్త వాంగ్మయ ఝరి విలియం కేరీ అయ్య గారు అంటారు, దేవుని వద్ద నుండి గొప్పవి ఆశించాలి, దేవుని కొరకు గొప్ప పనులు తలపెట్టాలి అన్నాడు ఆయన. గొప్పవి ఆశించాలి. ఆశించినప్పుడు పరిశోధనను కూడా కోరుకుని తీరాలి. దేవా అన్నీ ఇచ్చి పరిశోధించండి,
మీ పరిశోధనలో నేను నిలిచి గెలుస్తాను. ఇంకా ఎన్నో ఇవ్వటానికి నన్ను పరిశోధించండి, మీ పరిశోధనలో నేను నిలిచి గెలుస్తాను. నన్ను పరిశోధించండి అయ్యా అని ఈరోజు నువ్వు కోరుకోగలిగితే, పరిశోధన తరువాత నువ్వు పొందే ఫలం, నీ శత్రువులు సైతము నిన్ను చూచి ఏడ్చి చచ్చిపోయే స్థాయిలో దేవుడు నిన్ను లేవనెత్తుతారు. నా దృష్టిలో ఎదుటి వాళ్ళు జాలి పడేలా మనం ఎప్పుడూ బ్రతకూడదండి. ఎదుటి వాళ్ళు ఈర్ష్య పడేలా మనం బ్రతకాలి. ఎందుకంటే బైబిల్లో భక్తుల ఆశీర్వాదాన్ని చూచి రాజులు సైతము ఈర్ష్య పడినట్లు మనం చూస్తాం. దేవుడిస్తే అలా ఉంటుంది గొప్ప ఆశీర్వాదం. ఓకేనండి? కనుక దయచేసి గమనించండి, ఎదుటి వాళ్ళు ఈర్ష్య పడే స్థాయిలో మనం హెచ్చింపబడాలి. అందుకొరకు పరిశోధనను కోరుకోండి, కావాలని కోరుకోండి. అంతేగాని ప్రార్థన మొదలెడితే చాలు, ప్రభువా అడుగుడు ఇవ్వను కుదరైనా అడుగుతాను ప్రభు, ఇచ్చేయి, అది ఇచ్చేయి, ఇది ఇచ్చేయి, ఇంకేదైనా ఇచ్చేయి, ₹1,00,00,000 మూట నా నెత్తి మీద వేసేయి అని ఇవి కాదు. ఉన్నతమైనవి కోరుకుందాం. దేవా నీవు నన్ను పరిశోధించండి నన్ను. ఎందుకంటే మీరు అన్నీ ఇచ్చి పరిశోధించండి. ఇంకా ఎన్నో ఇవ్వటానికి నన్ను పరిశోధిస్తారు. ముందు పరిశోధించండి నన్ను కోరుకోండి. పరిశోధన ద్వారా మీకు ఫలం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదు, మూడవది మీకు అర్థమవుతుంది కదా. 1, అన్నీ ఇచ్చి పరిశోధిస్తారు. 2, ఇంకా ఎన్నో ఇవ్వటానికి దేవుడు పరిశోధిస్తారు. 3, మన విశ్వాసాన్ని మెరుగుపరచటానికి దేవుడు పరిశోధిస్తారు. అపోస్తలుడైన పేతురు గారు ఆత్మపూర్ణుడై వ్రాసిన 2 పత్రికల్లో మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుకోండి. తరువాత ఇప్పుడు కాదు, ఇందును బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత కొంచెము కాలం మీకు దుఃఖము కలుగును. ఎందుకంటే నశించుపోవు సువర్ణ అగ్ని పరీక్ష వల్ల శుద్ధీకరింపబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శ్రమలకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు ఇది కారణమగును అన్నాడు. వీలైతే 6, 7 వచనాలు కూడా చదువుకోండి. అపోస్తలుడైన పేతురు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6, 7 వచనాలు చదువుకోండి. తరువాత ఇందును బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఇందును బట్టి మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి వచ్చారు. మీరు వెలుగుగా మార్చబడ్డారు. మీరు పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డారు. దేవుని వద్ద నుండి పొందుకోవలసిన పొందుతున్నారు. మీరు విలువైన రక్షణ పొందుకున్నారు, విలువైన అభిషేకం పొందుకున్నారు. ఇందును బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అంటే అక్కడ ఏదో ఒక హాని. ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి. ఏమిటి అవసరం? ఆ అవసరం ఏంటంటే నీ విశ్వాసం మెరుగుపరచబడే అవసరం ఉంది. కాబట్టి అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత కొంచెము కాలం మీకు దుఃఖం కలుగును. కొంచెము కాలమా, ఎక్కువ కాలమా? కొంచెం కాలమే. మనకు కలిగే అవమానం కావచ్చు, మన పైన పడే నీలాప నిందలు కావచ్చు, మనల్ని శత్రువులు పెడుతున్న బాధలు కావచ్చు, మనకు వ్యతిరేకంగా లేచిన పరిస్థితులు, మనుషులు కావచ్చు. ఎక్కువ కాలమా, కొంచెం కాలమా? కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును. అస్సలు కంగారు పడకండి. ఈ రోజున నీ మీద నీలాప నిందలు వేస్తున్నారు, నిన్ను చిన్నచూపు చూస్తున్నారు, నువ్వెందుకు కొరగాని వాడవు, కొరగాని దానమని నిన్ను దూరం పెడుతున్నారు, నీ గురించి చెడ్డ మాటలు బయట చాలామంది దగ్గర పలుకుతున్నారు, నువ్వు కలిగి ఉన్నటువంటి మంచి పరిస్థితిని, పరువుని కూడా తీసేయటానికి అబద్ధపు మాటలు కల్పించి మరీ ఇతరులకు చెబుతున్నారు. లేనిపోని విషయాలు నీ కొరకు ప్రచారం చేస్తున్నారు. ఎగ్గం మీద హెయిర్ అంటాం కదా, ఓడుగురుడ్డు మీద అది లాగుతూ లేని విషయాలు కూడా ఉన్నట్లుగా కల్పించి నీ గురించి దుమారం రేపుతున్నారు. నువ్వెంత మంచివాడివో, ఎంత మంచిదానివో, ఎంత దాతృత్వం నీలో ఉందో, ఎంత భక్తి చేస్తున్నావో కూడా పట్టించుకోకుండా నీ గురించి చెడునే చెబుతున్నారు. అందువల్ల నీ హృదయం, నీ మనస్సు ఎన్నోసార్లు గాయపడుతోంది. కృంగిపోతున్నావు. ఇక అయిపోయిందా నా జీవితం అనుకుంటున్నావు. అస్సలు అలా బాధపడవలసిన అవసరం లేదు. అస్సలు బాధపడవలసిన అవసరం లేదు. ప్రభు అన్నారు, అలాంటి సమయంలోనే మీరు సంతోషించి ఎగిరి గంతులు వేయండి, పరలోకంలో మీ ఫలం అధికమైందన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కంగారు పడకండి. కృంగిన నిన్ను లేవనెత్తుతారు ఆయన, ఉద్ధరిస్తారు ఆయన, అద్భుతం చేస్తారు. అర్థమవుతుందా? కొంచెము కాలమే దుఃఖం.
ఏ విషయము చేతనైనను దుఃఖం ఎంతకాలం? ఎందుకు కంగారు పడతావు? నన్ను 23 సంవత్సరాలుగా నేను ప్రసంగికుడిగా కొనసాగుతున్నానండి, సంఘ కాపరిగా. 23 సంవత్సరాలు ఇప్పటికీ నేను ప్రసంగ ప్రయాణం ప్రారంభించి ఎన్నెన్ని మాటలు నా మీద లేని మాటలు కల్పించి చెప్తారో తెలుసా? మొదట్లో వీడికి మినరల్ వాటర్ కావాలట అనేవారు. అప్పట్లో 8 రూపాయల బాటిల్. ఎంతండి? వాటర్ బాటిల్ 8 రూపీస్. నేను అవే త్రాగేవాడిని 8 రూపాయలు. అప్పుడు వీడికి మినరల్ వాటర్ అంట అప్పట్లో విమర్శించారు చాలా చోట్ల. సరే అనుకున్నాను. దాన్ని కొద్దిగా మార్చేసి చేతులు కడుక్కుంటా కూడా మినరల్ వాటర్ అట. ఇది కొడతాను, మామూలు నీళ్ళతోనే కడుక్కుంటాను, కానీ చేతులు కడుక్కుంటా మినరల్ వాటర్ కావాలట వీడికి. ఆ తర్వాత డబ్బులు బాగా డిమాండ్ చేస్తాడు. ఆ తర్వాత కానుక పోకపోతే ఏదో పట్టుకుపోతాడట. అన్నం తినేవాడు ఎవడన్నా అలా చేస్తాడా? కానీ వీళ్ళు వేసే మాటలు మొదట్లో బాధపడేవాడిని, ఇప్పుడు నవ్వుకుంటాను నేను. పట్టుకుపోతాడంట అనేదో గొడవ. ఇంకోటంటే విపరీతంగా తింటాడంట. ఒరే, నా బాడీ జాడీలా ఉంటుంది కానీ నేను పెద్ద తినలేనురా బాబు, మీకు దండం. అలా అనుకుంటారు. ఏం చేస్తాం మరి? నా బాలనాగమ నాటకంలో మైలు బగిరిగాళ్ళకి ఎంత ఉంటే అనుకోరేంటి అనుకుంటారు కొంతమంది. ఇంత తింటా అంటే నా శరీరాన్ని చూసి అంచనా వేసేసాడే కల్పించేస్తారు. ఇంకా ఎంతో తింటాడంట. అమ్మో, ఆయనకి అన్నం పెట్టలేమంటే ఇది గొడవ. ఒరే, నేను ఇలాంటి వాళ్ళని బట్టి అన్నం మానేసి దగ్గర 9-10 ఏళ్ళు అవుతుంది, సభల్లో తింటలేదు అసలు. మీకు దండాలరా బాబు. రే, నా 19వ ఏట నుండి నేను సగం ఆకలితోనే అన్నం ముగించటం నేర్చుకున్నానండి. నా 19వ ఏట నుండి తీర్మానం చేసుకున్నా, కడుపు నిండా ఎక్కడ ఏ రోజు ఎప్పుడు నేను తినకూడదు అని. అది నా తీర్మానం నా 19 ఏళ్ల వయస్సులో. అదే పాటిస్తున్నాను నేటికి కూడా. దయచేసి గుర్తుంచుకోండి. ఇది తెలియని తెగ తింటాడంట. ఎంతకీ ఒక్కసారి కూడా వాడు నాకు ఏమీ పెట్టలేదు, వడ్డించలేదు, నా ప్రక్కన కూర్చుని వాడు భోజనం కూడా చేయలే. మరి ఎలా వస్తాయో వీళ్ళకి థాట్స్? క్రియేటివిటీ. ఎందుకురా బ్రతుకు, నీచ బ్రతుకది. ఇలా నేను కొన్నేళ్లుగా సభల్లో అస్సలు భోజనం చేయట్లేదండి. ఎందుకంటే ఒకసారి ఒక ప్రయోగం, అది ఏదో జరిగింది. ఒక 6 నెలలు ఇబ్బంది పడ్డానండి ఒక ఊరిలో. ఆ ఊరి పేరు అవన్నీ ఎందుకులేండి, వాళ్ళు పెట్టిన ఫుడ్ వల్ల 6 నెలలు నరకం. ఏదో మొత్తానికి అందులో ఇబ్బంది పెట్టారు. అందుకని ఒకటే. అంతకుముందు ఇంకో ఆలోచన ఏంటంటే, ఇలాగే తెగ తినేస్తున్నానని లేనిపోని మాటలు మాడుతున్నానికి సభల్లో మానేసి తింటాం. మీకు అర్థమవుతుందండి? నాకు తినే కొద్ది కూడా తింటలేదు. దారిలో 2 ఇడ్లీ తింటే సరిపోదేటి, వెళ్ళిపోతున్నాను అంతే. బయట సభలో తినండి. ఈ 2 కారణాలను బట్టి నేను తినకుండా మానేస్తే ఒక 10 ఏళ్ళుగా సభల్లో ఈ మధ్య నేసిన మాట ఏంటో తెలుసా? తక్కువ కులాల దగ్గర తిన్నంటే ఈయన, ఒరే నిన్ను నెత్తి నేలకేసి బుద్ధి చంపేయాలరా బాబా, నీకు దండంరా. అలాంటి ఆలోచనలు నాకేమీ ఉండవురా బాబు. నేను అందరినీ కలుపుకుపోయే వ్యక్తిని. నా మినిస్ట్రీలో ఉండే వాళ్ళందరూ నా కులస్తులే ఏమిటి? కాదు కదా. నల్లి దావీదురాజు మా సంఘ అసిస్టెంట్ పాస్టర్, వాడేమన్నా నా కులమా? దోమల దాసుబాబు గారు మినిస్ట్రీ వైస్ ప్రెసిడెంట్, ఆయన ఏమన్నా నా కులమా? అరే, క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యంలో కులం లేదు. నా పేరులో మీకు కులం కనబడుతుంది కానీ నా తీరులో మీకు కనబడదు. నా దృష్టిలో కుల గోత్రాలు మలమూత్రాలు లాంటివి. నేను ఎందుకు పట్టించుకుంటాను వాటిని? కానీ అలాంటి ఒక మాట వేశారు. దండలరా బాబు. రే, మీకు మీరు లేనిపోని కల్పించకండి రా, శాపం తెచ్చుకోకండి. ఏమండి, ఒక పల్లెటూరులో కుగ్రామంలో రోడ్డు వసతి లేని గ్రామాల్లో పరిచర్య చేస్తున్న నేనే ఇన్ని మాటలు పడుతున్నాను కదా 23 ఏళ్ళుగా. అలాగే మీ జీవితాల్లో మీరు ఎన్ని పడుతున్నారు లేనిపోని మాటలు? కానీ ఒకటి చెప్తున్నాను, కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును. ఎంతకాలం అండి? కొంచెం కాలం. అలా మాటలేసిన వాళ్ళు క్షమాపణ కోరారు చాలామంది. మా పల్లెటూరు వచ్చి నన్ను, అయ్యా ఇలా తప్పుగా మిమ్మల్ని మాట్లాడేమని. ఏం పర్లేదు బాబు, నాకు గుర్తు కూడా ఉండదు అలాంటి అన్నాను. అరే, ఒక అతనైతే 100 గుడ్లు తిన్నాడు మా దగ్గర అన్నాడండి. మా నిజాన్ని మెత్తున్నాడు ఎవడన్నా 100 గుడ్లు తింటాడు. నేను కొనిస్తాను, తినండి ఎవడన్నా ఇక్కడ. అరే, ఇదేంటిది? మనిషి అన్నాడు తింటాడా చెల్లి? చాలా బాధపడ్డాను. కానీ సర్లే పాపం, ఏదో నా మీద కోపం వచ్చింది, డేట్ ఇవ్వలేదని అనుకున్నాను. ఆ తర్వాత ఒక రోజున
ఇలాంటి సభకు వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ కారుతున్నాయి, ఆయనకి కన్నీళ్ళు వస్తున్నాయి. ఏంటయ్యా అన్నాను. ఏమీ లేదే, మిమ్మల్ని చూద్దామని వచ్చానండి అన్నాడు. అలాగా, అంతా ఓకే కదా, పరిచర్య అంతా బాగుంటుందా, కుటుంబం అంతా పర్లేదా అని అడిగాను. ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. ప్రార్థన చేశానండి. ఉంటాను అయ్యగారు అన్నాడు. ఏమన్నా అవసరం ఉందా, ఏమన్నా కావాలా నీకు అన్నాను. ఏమొద్దండి, మీరు వస్తున్నారని చూడడానికి వచ్చాను, మీతో ప్రార్థన చేయించుకుని వెళుతున్నాను అన్నాడు. వీళ్ళు తెల్లారి చనిపోయాడు, ఆయన చనిపోయాడు. అంటే సూసైడ్ కాదు, మామూలుగానే చనిపోయాడు. నాకు చాలా దుఃఖం వేసింది. అయ్యయ్యో, అంటే నేను అన్న మాటకి దైవజనుడు ఎంత ఇబ్బంది పడి ఉంటాడో. చనిపోయే ముందు ఈయనతో నేను ప్రార్థన చేయించుకోవాలి, ఖచ్చితంగా ఆయనతో సమాధానం పడాలని వచ్చాడు అతను. నాకేం తెలుసు, జరిగేది తెలిస్తే రాత్రి ఇంటికి వెళ్ళిస్తామా మనోడిని, నాతో వచ్చారో బాబుని తీసుకుపోదులే, మరి నాకు తెలియదు కదా. చూడండి, ఇలా చాలామంది పశ్చాత్తాపడిన సందర్భాలు ఉన్నాయి. మన శత్రువులను మన కాళ్ళ వద్దకు మన దేవుడు తప్పకుండా తీసుకొస్తారు. అప్పటి వరకు కొన్ని మాటలు అనగా నీలాప నిందలు మనం పడాల్సి వస్తుంది. ఆ దుఃఖం కూడా ఎంతకాలం అనుంది. అస్సలు కంగారు పడకండి, మీ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చేస్తారు. మీ ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచేస్తారు. నిందకి 100, అవమానానికి ఆభరణం దేవుడు మీకు అనుగ్రహిస్తారు. ఎందుకంటే శ్రమలు ఉపకారం, శ్రమలే హారం, శ్రమలు క్రైస్తవాత్మలకు అలంకారం. శ్రమల వెనుక మనకు సిరులున్నాయి. కాబట్టి కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును అంటూ నశించిపోవు సువర్ణమగ్ని పరీక్ష వల్ల శుద్ధీకరింపబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శ్రమలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు ఇది కారణమగునన్నాడు. అక్కడ ఉదాహరణ చెబుతాడు భక్తుడు. ఏమిటి? నశించిపోవు సువర్ణమగ్ని పరీక్ష వల్ల శుద్ధీకరింపబడుచున్నది కదా అన్నాడు. సువర్ణం అంటే బంగారం, నశించిపోవు సువర్ణం అంటే బంగారానికి కళ తప్పటం. బంగారపు వస్తువులు వాడే వాళ్లకు తెలుస్తుంది. వాడగా బంగారం కళ తప్పుద్ది. బంగారం యొక్క తళుకు జిలుగులు ఏమవుతాయి? పోతాయి. కళ తప్పిపోద్ది. ఎందుకు? మస్టు పట్టుద్ది బంగారానికి. మన స్వేద గ్రంథుల ద్వారా వచ్చేటువంటి చెమటలో ఉండే మస్టు బంగారానికి పట్టి బంగారపు వస్తువులు పాడవుతాయి, అంటే కళ తప్పిపోతాయి. కళ తప్పిపోయిన తర్వాత ఛీ అని చెప్పి పెంట కుప్పలు వేసేస్తామా? వేయమండి. స్వర్ణకారుని వద్దకు తీసుకెళ్తాం. ఆ స్వర్ణకారుడు వాటిని తీసుకుని చేయవలసిన పరిశ్రమ చేసి వాటికి ఉన్న మస్టును తొలగించి ఏమండి తళత్తరలాడే కళకళలాడే వస్తువులుగా మళ్ళీ మన చేతికి అప్పగిస్తాడు. అదంతా చేయటానికి ఆ బంగారాన్ని అతడు అగ్నిలో కాలుస్తాడు. అచ్చం అలాగే మన విశ్వాసానికి పట్టిన మస్టుని, మలినాన్ని తొలగించి బంగారము కంటే అమూల్యమైన మన విశ్వాసాన్ని మెరుగుపరచటానికి దేవుడు శ్రమలు అనే కొలిమిని మన బ్రతుకులోకి అనుమతించి మనల్ని పరిశోధిస్తారు. అది విషయం. అందుకనే బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసం అని ఉంది. ఇప్పుడు మనం కలిగి ఉన్న విశ్వాసం ఎలాంటిది? బంగారము కంటే, చెప్పండి, బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం. బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం మన దగ్గర ఉంది కనుక ఇక మనకు బంగారంతో పని, చెప్పండి, బంగారంతో పని లేదు అన్నారు. కాబట్టి వెళ్ళేటప్పుడు ఇచ్చి వెళ్ళిపోండి సేవకు. ఇదేంటండి, మీరే అన్నారు కదా. కంగారు పడకండి, ఏదో మాట వరుస కలా అన్నాను, గుండె జారిపోయింది కొంతమందికి. బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం మనం కలిగి ఉన్నాం కనుక ఇక బంగారంతో మనకు పని లేదు. మనం కలిగి ఉన్న విశ్వాసం బంగారం కంటే గొప్పది. ఈ గొప్ప విశ్వాసానికి కూడా మస్టు పడుతుంది, మలినం పడుతుంది. ఆ మలినమే, ఆ మస్టే అపనమ్మిక. చెప్పండి, ఏమిటది? అపనమ్మిక, అవిశ్వాసము అనే మస్టు విశ్వాసానికి పడుతుంది. అలా కూడా జరుగుతుందండి అంటే జరుగుతుంది, జరిగింది కూడా. నాకు 100 ఏళ్ళు, మా ఆవిడికి 90 ఏళ్ళు. స్త్రీ ధర్మం కూడా నా భార్యకు నిలిచిపోయింది. ఇక మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. కానీ మాకు సంతాన భాగ్యం ఉందని దేవుడు చెబుతున్నాడు. ఏదో మా ముసలి కన్నీళ్లను తుడవటానికి దేవుడు అలా అంటున్నాడు కానీ మాకిక పిల్లలు పుట్టరో అని అబ్రాహాము గారు నవ్వాడు.
శారమ్మే నవ్వింది అని ఎప్పుడు ఆమెను ఆడిపోసుకుంటూ ఉంటాం మనం. అసలు ముందు నవ్వింది అబ్రాహాము గారే. ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు చూస్తే తర్వాత చదువుకోండి. అక్కడున్న విషయం ఏమిటంటే, నాకు 100 ఏళ్ళు, మా ఆవిడికి 90 ఏళ్ళు, నా భార్యకి స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయింది, ఇక మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అనే ఉద్దేశంతో అబ్రాహాము గారు సాగిలపడి నవ్వాడు. 17వ అధ్యాయంలో అబ్రాహాము గారు నవ్వితే 18వ అధ్యాయంలో శారా గారు నవ్వింది. అప్పుడు ప్రభు అన్నారు, శారా నవ్వనేలా. 17వ అధ్యాయంలో మీ ఆయన ఏదో నవ్వాడు, పోన్లే ఊరుకున్నాను. ఆ విషయాన్ని అలుసుగా తీసుకుని 18వ అధ్యాయంలో నువ్వు కూడా నవ్వుతావా అన్నట్లుగా శారా నవ్వనేలా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదికి ఈ కాలం మరలా ఈ రోజులు వచ్చేసరికి నిర్ణయ కాలమందు నీ కౌగిట కుమారుడు ఉంటారని దేవుడు పలికారు, పలికినట్టే అనుగ్రహించారు. మీరు గమనించాలి. 17వ అధ్యాయంలో అబ్రాహాము గారు నవ్విన, 18వ అధ్యాయంలో శారా గారు నవ్విన. వీళ్ళ నవ్వుకు అర్థం ఏమిటి? ఇక మాకు పిల్లల పుట్టరు. ఈ అపనమ్మికతోనే తొందరపడింది శారమ్మ. తొందరపడితే ఇష్మాయిల్ పుట్టాడు. తొందరపాటుకు ఫలమే ఇష్మాయిల్, ఓర్పుకు ఫలమే ఇస్సాకు. అర్థమవుతుందా? అందుకనే భక్తులు ఎప్పుడు తొందరపడకూడదు. ఎవరు తొందరపడినా ఇష్మాయిల్ పుడతాడు. తొందరపడకండి ఎప్పుడు. ఓ కంగారు. మందిరానికి ఈ వారం వస్తే ఆరాధనకి నెక్స్ట్ ఆరాధనకల్లా ఏదో జరిగిపోవాలి. కొంతమందికి జరగకపోతే వెళ్తున్నాను కానీ 2-3 ఆరాధనలకే ఏమీ జరగలేదు. ఏం జరగాలి? ఈ కట్టడం ఇక్కడ నుండి 3 మీటర్ల పక్కకి జరిగిపోవాలా? లేకపోతే నీ ఎడం పక్కన ఉన్న గుండె కుడి పక్కకి జరిగిపోయి వచ్చేయాలా? ఏం జరగాలి? నీకు జరగదో చచ్చిపో అని అనాలని ఉంటుంది కానీ అనలేము, బాధపడతారు కదా. కనుక ఏమీ జరగట్లేదు అనకో. ముందు నువ్వు చేయవలసిన భక్తి కరెక్ట్గా చేస్తే నీకు వాగ్దాన ఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. తొందరపడితే ఇష్మాయిల్ పుట్టేస్తాడు. అర్థమైందండి? తొందరపడకూడదు ఎప్పుడు కూడా. ఈవిడి అవిశ్వాసంతో తొందరపడింది, ఇష్మాయిల్ గారు పుట్టాడు. ఓర్పుతో ఉన్నారు విశ్వాసంతో, ఇస్సాకు పుట్టాడు. అంటే వీళ్ళ విశ్వాసానికి, విశ్వాసులకు తల్లిదండ్రులైన వీళ్ళ విశ్వాసానికి కూడా ఏం పట్టింది? అపనమ్మిక, అవిశ్వాసము అనే మస్టు పట్టింది. ఏమండి, అంతటి వాళ్ళ విశ్వాసానికే అవిశ్వాసము, అపనమ్మిక అనే మస్టు పట్టినప్పుడు మనమెంత, మన బ్రతుకెంత? అలాంటి మన బ్రతుకులను ఏమండి పురోగతి పదంలో నడిపించటానికి, మనల్ని మరలా తిరిగి కట్టడానికి, మన విశ్వాసాన్ని మెరుగుపరచటానికే దేవుడు మనల్ని పరిశోధిస్తారు. అర్థమైంది ఇప్పుడు? కనుక మన విశ్వాసానికి కూడా మస్టు పట్టుద్ది. ఇది జరుగుద్దంటావా? ఇది అవుద్దంటావా? ఇది అయ్యే కార్యమేనా? అనుమానం. అపనమ్మిక తొలగిపోవటానికి కూడా మనం ప్రార్థనే చేయాలి. నమ్ముతున్నాను కానీ అపనమ్మిక కలగకుండా సహాయము చేయమని ఆ చిన్నవాడి తండ్రి అడిగిన వెంటనే దేవుడు అతనికి అపనమ్మిక కలగకుండా సహాయం చేయవలసి వచ్చింది. వాడిలో ఉన్న నమ్మికను బట్టి కార్యం కూడా చేయాల్సి వచ్చింది. అవునా కదా? అందుకని మిమ్మల్ని అపనమ్మిక తొలిచేస్తుంటే దేవుణ్ణే సహాయం కోరండి, అపనమ్మిక తొలగిపోవాలని. ఎందుకంటే మన విశ్వాసానికి కూడా మస్టు పడుతుంది. ఈ మస్టును తొలగించటానికి దేవుడు మనలను పరిశోధిస్తారు. శ్రమల కొలిమిని మన జీవితంలోకి దేవుడు అనుమతిస్తారు. అర్థం చేసుకోండి దయచేసి. అంతటి భక్తుల్నే దేవుడు పరిశోధించినప్పుడు మనమెంత? అంతటి భక్తుల విశ్వాసానికే మెరుగు పెట్టడానికి దేవుడు ప్రయత్నించినప్పుడు మనం ఆ ప్రయత్నాన్ని అడ్డు పెట్టుకోవాలా? కాదు కదా. కనుక అడగాలి, దేవా పరిశోధించండి. అన్నీ ఇచ్చి పరిశోధించే దేవుడు మీరు, ఇంకా ఎన్నో ఇవ్వటానికి పరిశోధించే దేవుడు మీరు. నాలో ఉన్న విశ్వాసాన్ని మెరుగుపరచటానికి నన్ను పరిశోధించే దేవుడు మీరు. మీ పరిశోధన ద్వారా శ్రమలు వచ్చినా పర్లేదు, నిలుస్తాం, ఫలిస్తాం, గెలుస్తాం, జ్వలిస్తాం, నీ కొరకే జీవిస్తాం అంటూ మనం కోరుకోవాలి. దేవుని పరిశోధనను కోరుకోవాలి. దైవ పరిశోధన వల్ల వచ్చే శ్రమల వెనుక మనకు సిరులున్నాయి. కనుక ఏదేదో కోరుకోవటం కాదు. ఈ రోజున మనం, దేవా నన్ను పరిశోధించండి, నన్ను పరీక్షించండి, నన్ను పరిశోధించి పరీక్షించండి, నిత్య మార్గంలో నన్ను నడపండి అని దావీదు గారిలా మనం కోరుకుని తీరాలి. అబ్రాహాము గారిలా, ఒక యోబు గారిలా మనం ఖచ్చితంగా దేవుని చేత పరిశోధింపబడాలి. పరిశోధింపబడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
దైవ పరిశోధనను అడ్డు పెట్టకండి. పరిశోధన తొలగిపోవాలని ప్రయత్నం చేయకండి. పరిశోధింపబడండి, తద్వారా శుద్ధ సువర్ణంగా మీరు మారిపోతారు. అన్నల చేత కొట్టబడి, గోతులు నెట్టబడి, ఇష్మాయిలను వ్యాపారస్తులకు అమ్మివేయబడి, పోతీఫరు ఇంట్లో పని కుదర్చబడి, పోతీఫరు భార్య చేత శోధింపబడి, నీలాపనింద మోపబడి, చెరసాలలో పెట్టబడి 7 బళ్ళు. ఈ 7 బళ్ళు దాటిన తర్వాతే, ఈ పరిశోధనంతా ఎదుర్కొన్న తర్వాతే, ఈ శోధనంతా భరించిన తర్వాతే రాజు తర్వాత రాజంతటి వాడై 2వ రథం మీద ఊరేగాడు యోసేపు గారు. కనుక మనం కూడా భరిద్దాం, శ్రమల వెనుక సిరులను అనుభవిద్దాం. అందుకొరకు ఈ రోజున దేవా నన్ను పరిశోధించండి అని కోరుకుందాం. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.